again. It's a rich thing. హలో వ్యూవర్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ వచ్చేసి మనం కర్ణాటక స్టేట్లోని బళ్ళారిలో ఉన్న బళ్ళారి కోటని అయితే మనం చూడటానికి వచ్చామండి. ఈ కోటను ఎవరు నిర్మించారు, ఈ కోటలో మనం ఏమేమి చూడబోతున్నాము, డీటెయిల్డ్గా ఈ కోటను ఎక్స్ప్లోర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో గైస్, ఈ బళ్ళారి కోటను చేరుకోవాలంటే అనంతపూర్ నుంచి ఉరవకొండ మీదుగా బళ్ళారి చేరుకోవచ్చు. అనంతపూర్ నుంచి బళ్ళారికి అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బళ్ళారి బస్టాండ్ నుంచి ఫోర్ట్కి అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు ఆటోలో రావాలనుకుంటే ఆటోలో రావచ్చు. ఆటోకి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు, లేకపోతే నాలాగా నడుచుకుంటూ రావచ్చు. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అండి. అలాగే కోట లోపలికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఛార్జ్ చేస్తారు. టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కరికి 20 రూపీస్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది ఫస్ట్ గేట్. మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచిగా ఈ కోటను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ గేట్ దాటి కాస్త లోపలికి రాగానే మనకు రెండవ గేట్ అయితే కనపడుతుంది. ఇలా నిర్మించడానికి గల కారణం ఏమిటంటే యుద్ధానికి వచ్చిన శత్రువులను ఎదుర్కోవడానికి, అలాగే తిరిగి కౌంటర్ అటాక్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఏ మాత్రం చెక్కు చెదరకుండా చాలా పటిష్టంగా నిర్మించారండి. ఇక్కడ వచ్చేసి సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు. రెండవ ద్వారాన్ని దాటుకొని రాగానే మనకు మళ్ళీ స్టెప్స్ మొదలవుతాయి. అన్ని కోటల్లాగా కాకుండా ఈ కోటను చాలా క్లీన్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. ఈ కొండరాళ్ల మధ్య నుంచి అయితే మనం పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క కోటకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. నాకైతే మాత్రం ఈ కొండల మధ్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో గుహలోపలికి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. వావ్, ఇక్కడ కూడా మనం కొండరాల మధ్య నుంచే పైకి వెళ్లాల్సి ఉంటుంది. మీకు కెమెరాలో ఎలా కనపడుతుందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తూ ఉంటే మాత్రం నేను రాజుల కాలంలోకి వచ్చానేమో అన్న అనుభూతిని అయితే నేను పొందుతున్నాను. ప్రజెంట్ మనం మూడవ గేట్ దగ్గర అయితే ఉన్నాం. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి, అలాగే ఆయుధాలను భద్రపరుచుకునే ప్లేస్ గా ఈ మూడవ ద్వారాన్ని ఉపయోగించేవారట. మూడవ ద్వారం ఎంట్రెన్స్ దగ్గర మనం సూర్యచంద్రుల ఆకారాన్ని అయితే చూడవచ్చు. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఎంట్రెన్స్ లోనే మనకు లెఫ్ట్ సైడ్ కాస్త తిరిగి చూడగా ఒక చిన్న హోల్ అయితే కనపడుతుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి కుదరదు, సో దీని పక్కనే ఇంకొక మార్గం అయితే ఉంది, అక్కడ నుంచి వెళ్దాం పదండి.
ఇక్కడ వచ్చేసి ధాన్యాన్ని అలాగే ఆయుధాలను భద్రపరుచుకునే వారట. ఈ మెట్ల గుండా మనం వెళితే సీక్రెట్ ఛాంబర్ పైభాగానికైతే చేరుకుంటాం. మనకు ఆపోజిట్ లో ఇంకొక సీక్రెట్ ఛాంబర్ కి దారి అయితే కనపడుతుంది. అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం పదండి. చాలా ఇరుకుగా అయితే ఉంది ఈ మార్గం. ఇక్కడ కూడా ఆయుధాలను భద్రపరుచుకునే వారట. సీక్రెట్ ఛాంబర్ పైభాగం నుండి మనకు ఇంకొక మార్గం అయితే కనపడుతుంది. ఈ మార్గం ద్వారా వెళితే మనం ఈ 3వ ద్వారం యొక్క పైభాగానికైతే చేరుకుంటాం. ఇక్కడి నుంచి సైనికులు వచ్చిన శత్రువులను ఎదుర్కొనే వారట. ఇక 3వ గేట్ నుంచి మన జర్నీ కంటిన్యూ చేద్దాం పదండి. మూడవ గేట్ నుంచి కాస్త ముందుకు రాగానే కొన్ని రాతి కట్టడాలు అయితే కనిపించాయి. వెళ్ళి చూద్దాం పదండి. ఈ గదులు ఎందుకు ఉపయోగించేవారా అని ఆరా తీస్తే పూర్వం వంటగదుల కిందికి ఉపయోగించేవారని చెబుతున్నారు. ఇక్కడ మనం టెంపుల్ కి సంబంధించిన ధ్వజస్తంభాన్ని అయితే చూడవచ్చు. ఈ ధ్వజస్తంభం ఎదురుగా టెంపుల్ ఉంది. వెళ్ళి చూద్దాం పదండి. టెంపుల్ ఎంట్రన్స్ లో మనం సూర్యచంద్రుల ఆకారాలను అయితే చూడవచ్చు. టెంపుల్ లోపల ఎటువంటి దేవతా విగ్రహం అయితే లేదండి. గుప్త నిధుల కోసం ధ్వంసం చేసేశారు. పూజకు సంబంధించిన సామాన్లను పెట్టుకోవడానికి ఉపయోగించే ప్లేస్ అండి ఇది. టెంపుల్ లోపల నుండి టెంపుల్ యొక్క గోపురం ఇక్కడ మనం చూడవచ్చు. ఫైనల్ గా మనం కోట దగ్గరికి అయితే వచ్చేసాం. ఏ మాత్రం చెక్కు చెదరకుండా అప్పటి కాలంలో ఎలా ఉండేదో అలాగనే ఉంది. ఏ మాత్రం కూడా డ్యామేజ్ కాలేదు. అక్కడక్కడ కాస్త డ్యామేజ్ అయితే అయింది, కానీ అంతకు మించి ఏ మాత్రం కూడా డ్యామేజ్ లేదు. ఇక ఈ కోట యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే మొదట మౌర్యులు, దాని తర్వాత శాతవాహనులు, దాని తర్వాత కదంబులు, తర్వాత హొయసలలు పరిపాలించారు. దాని తర్వాత విజయనగర సామ్రాజ్య సామంతరాజైన హనుమప్ప నాయక రాజు ఈ కోటను కట్టుకోవడం జరిగింది. అంటే మెయిన్ గా ఆయన కాలంలోనే ఈ కోటను కట్టుకున్నాడన్నమాట. దాని తర్వాత 1565వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం పతనం జరిగిన తరువాత దీనిని హైదర్ అలీ ఆక్రమించడం జరిగింది. హైదర్ అలీ తర్వాత తన కుమారుడు టిప్పు సుల్తాన్ దీనిని పరిపాలించడం జరిగింది. ఫైనల్ గా బ్రిటిషర్స్ దీనిని ఆక్రమించుకున్నారు.
ఎంట్రన్స్ లో మనం ఇక్కడ కూడా సూర్యచంద్రుల ఆకారాలను అయితే చూడవచ్చు. డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇక్కడంతా సైనికులు ఉండటానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నారు. చాలా పగడ్బందీగా అయితే కట్టారండి. బయట టెంపరేచర్ చాలా వేడిగా ఉంటే లోపల మాత్రం చాలా కూల్ గా ఉంది. లోపలికి రాగానే మనం రాతి స్తంభాల మండపాన్ని అయితే చూడవచ్చు. ఇక్కడ ఏదో ఒక గది అయితే ఉంది. లోపల ఎలా ఉందో వెళ్ళి చూసొద్దాం పదండి. రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే నిర్మించారండి. అప్పటి కాలంలో గాలి వెలుతురు వచ్చే విధంగా చాలా మంచిగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మనం చిన్న చిన్న గదులను అయితే చూడవచ్చు. యాక్చువల్గా ఇవి వచ్చేసి ఇక్కడ పనిచేసే సైనికులు ఇక్కడ నిలబడి కాపలా కాసేవారట. వీరందరినీ దాటుకొని ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళితే రాజుగారి గది అయితే వస్తుందండి. ఫైనల్ గా రాజుగారు అండ్ రాణిగారు ఉండే గదికైతే వచ్చేసాం. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇక్కడ కూడా మనం ఎంట్రన్స్ లో సూర్య చంద్రుల ఆకారాలను అయితే చూడవచ్చు. లోపల మొత్తం రాతి స్తంభాలతో నిర్మించారు. ఇక్కడ మనం గమనించినట్లయితే పైన ఒక వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. చాలా మంచిగా గాలి వెలుతురు రావటానికి. ఆ వెంటిలేషన్ కింద మనం ఒక పెద్ద స్క్వేర్ స్ట్రక్చర్ అయితే చూడవచ్చు. దీనిని నైట్ అయితే వెలుతురు ఉండదు కాబట్టి ఇక్కడ కట్టెలను వేసి నిప్పు వెలిగించుకొని ఉండేవారట. నిప్పు ఉంటే ఆటోమేటిక్ గా వెలుతురు ఉన్నట్టేగా మరి. ఈ ప్యాలెస్ లో ఇంకా 2 గదులు అయితే ఉన్నాయట. మనం వాటిని కూడా కవర్ చేద్దాం పదండి. లోపల చాలా మంచిగా వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారండి. చల్లటి గాలి అలాగే వెలుతురు చాలా మంచిగా వస్తూ ఉంది. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే సహజ సిద్ధంగా ఏర్పడిన నీటిని నిల్వ చేసుకునే బావులు అయితే మనకు కనిపిస్తాయి. ఇదే ప్యాలెస్ లో ఇంకొక రూమ్ కూడా ఉందట. ఆ రూమ్ ను కూడా మనం కవర్ చేద్దాం పదండి. ఈ రూమ్ లో కూడా వెంటిలేషన్ చాలా మంచిగా ఏర్పాటు చేశారండి. చాలా వరకు అయితే మాత్రం డ్యామేజ్ అయింది. గుప్త నిధుల కోసం తవ్వేశారు. రాజుగారి గది నుంచి కాస్త బయటికి రాగానే మనం సహజ సిద్ధంగా ఏర్పడిన బావులను అయితే చూడవచ్చు. ఈ నీళ్లు ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగులో కనిపిస్తాయని చెబుతున్నారు.
కింగ్స్ ప్యాలెస్ ఆపోజిట్లో మనకు ఒక ద్వారం అయితే ఉంటుందండి. అక్కడికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. వా, అప్పటి కాలంలో ఉపయోగించిన ఉక్కు ద్వారం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అక్కడ మనం గమనించినట్లయితే చిన్న చిన్న గదుల్లాగా అయితే మనకు కనపడుతూ ఉన్నాయి. అవి వచ్చేసి ఇక్కడ పనిచేసే సైనికులు నివసించడానికి నిర్మించిన గదులని చెప్తూ ఉన్నారు. అలాగే దూరంగా మనకు ఒక దేవాలయం అయితే కనపడుతూ ఉంది. ఆ దేవాలయం ఎలా ఉందో మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ నుంచి వెళ్ళడానికైతే కుదరదు, మనం మళ్ళీ కోట చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఏమో అనుకున్నాను కానీ అబ్బా కాస్త ఇబ్బందిగానే ఉంది. కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. నేను కింద నుంచి చూసుకుంటూ వచ్చాను, చాలా మంచిగా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది కానీ ఎవరైనా కానీ చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు రిస్క్ తీసుకొని మరి వచ్చాము. లోపల ఎలా ఉందో కాస్త చూసొద్దాం ఈ గదిని. ఇక్కడ మనం ఒక ధ్వజస్తంభాన్ని అయితే చూడవచ్చు. ధ్వజస్తంభం మీద ఒక మహిళ మనకు వెల్కమ్ చెబుతున్నట్లు శిల్పాన్ని అయితే చెక్కారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఈ ధ్వజస్తంభం ఎదురుగా మనకు 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదండి. ఈ టెంపుల్ వచ్చేసి భవానీ మాత టెంపుల్ అండి. పక్కనే మనకు ఇంకొక టెంపుల్ అయితే ఉంది, వెళ్ళి చూద్దాం పదండి. ఈ టెంపుల్లో మనకు ఎటువంటి దేవతా విగ్రహం అయితే లేదండి, గుప్త నిధుల కోసం ధ్వంసం చేసేశారు. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.